సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. కృష్ణదేవరాయలకి మనకి అవినాభావ సంబంధం ఉంది. దానికి కారణం మన ప్రాంతం, మన పెనుగొండ ప్రాంతంలో పెనుగొండ రెండవ క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పాలంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన పరిపాలనలో ఆ రోజులో ఆ చెరువులని తవ్వించాడంటే ఆయన దూరదృష్టి. ఇది కరువు ప్రాంతం, వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీరు అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నీరుంటేనే ఏదైనా సాధించేదానికి, పంటలు పెట్టుకునేదానికి, రైతులు సుఖ సంతోషాలతో ఉండేదానికి ఆనాడు చెరువులన్నీ కూడా నిర్మించడం జరిగింది. కృష్ణదేవరాయల కాలంలోనే అవన్నీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం పెనుగొండ కొండ మీద కూడా చూస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండి దాన్ని శిథిలావస్థ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు గగనమహల్ ఒకటి గుర్తుంది. అదేవిధంగా ఆ రోజు మంత్రిగా మహామంత్రి తిమ్మర్సు ఇప్పటికీ అక్కడ ఆయన గోరి సమాధి కూడా అక్కడ ఉంది. కాబట్టి మనకి కృష్ణదేవరాయల కుటుంబాలకి సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా మంచిగా పరిపాలించినటువంటి దక్షుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయనను మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనందరికీ తెలుసు అక్కరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. తర్వాత క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయలు కూడా హంపి దగ్గర రాజధాని ఏర్పాటు చేసుకుని పరిపాలన చేస్తూ సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా పాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఒక బలిజ కులస్తులకే రాదు, అన్ని వర్గాల ప్రజాన్ని పాలించినటువంటి వ్యక్తి. అందరి వాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, కొందరి వాడు కాదు. అదేవిధంగా ఈ రోజు బలిజ సోదరులు కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బలిజ కులస్తులు కూడా గతంలో కూడా నేను 2014లో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా 50 సెంట్ల స్థలాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పెనుగొండ పట్టణంలో చూసినట్లయితే 1,50,00,000 రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని కూడా అక్కడ కూడా బలిజ కులస్తులకు ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలుసుకం. మీరు కూడా ఐకమత్యంగా ఉండండి. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయాలంటే మీరు కలిసికట్టుగా ఉండాలి. విభజించి పాలించే వాళ్ళు చాలా మంది ఈ కాలంలో, ఆనాడు బ్రిటిష్ కాలంలో మాదిరి. కాబట్టి ఐకమత్యంగా ఉండి అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మీకోసం పాటుపడతారో వాళ్ళు కూడా మీరు ఆశీస్సులు ఇవ్వండి. భవిష్యత్తులో మీకు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సోమందేపల్లి బలిజ సంఘానికి, అదే విధంగా రాష్ట్ర బలిజ సంఘ అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అదే విధంగా మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి గారికి, అదే విధంగా మన అబ్జర్వర్ నరసింహ రాయల్ గారికి, వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మొదటిగా మా కాపు కులస్తులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదటిసారి మనం ఈ సమావేశం అవుతున్నాం. ఎన్నికల సమయంలో మీరందరూ మా కూటమి ప్రభుత్వానికి సహకరించి ఓటేసి భారీ మెజార్టీతో మీ సవితమ్మను, మీ పార్థసారథిని గెలిపించినందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి శ్రీకృష్ణదేవరాయల గురించి ఇందాకే పెద్దలు పార్థసారథి గారు చెప్పారు. మరి ఈ రోజు రాయలేను కొండ మన పెనుగొండ ఈ రోజు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల గారి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అవకాశం కల్పించిన నా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు పగలంతా యుద్ధాలు చేసి రాత్రంతా ప్రజల సంక్షేమం కోసం మరి మారు వేషంలో తిరిగి ప్రజల పరిపాలన ఎలా చేయాలి, రాజ్యాన్ని ఎలా
ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. శ్రీకృష్ణదేవరాయలు కోరుకున్న మరి ఆశయాలని మనం అంతా కొనసాగించాలి. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు గారు చెరువులు తవ్విస్తే ఈ రోజు అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథ అంటే శ్రీకృష్ణదేవరాయలు గారిని స్ఫూర్తిగా తీసుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి కాపు కులస్తుల కంటే తెలుగుదేశం అంటే కాపు కులస్తులు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో మరి కాపుకు పెద్దపీట వేసిన ప్రభుత్వం 14-19 తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తించుకొని మళ్ళీ కూటమి ప్రభుత్వానికి గొప్ప అవకాశం కల్పించారు. మరి నిజంగా చాలా గర్వంగా ఉంది. మరి విగ్రహావిష్కరణ గతంలో 14-19లో ఇప్పటి పార్లమెంట్ సభ్యులు అప్పటి శాసన సభ్యులు పీకే పార్థసారథి గారు మరి ఇక్కడ ఉన్నప్పుడు మరి స్థలం కేటాయించారు. మరి దాంట్లో మళ్ళీ ప్రభుత్వం రావడంలో దాన్ని గాలికి వదిలేశారు. మీరు కూడా చాలా మంది ప్రశ్నించారు, మా స్థలం మాకు చెక్బందులేసి నీట్ గా మాకు సబ్ డివిజన్ చేసి ఇవ్వండి అన్నారు. కానీ మా కాపు కులస్తులందరూ నాకు ఎన్నికల సమయంలో అడిగింది, అమ్మా ఆ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో స్థలం ఇచ్చారు కానీ మాకు దాన్ని ఏమి చట్టబద్ధంగా మాకు చేయలేదు గత ప్రభుత్వం, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తానే చట్టబద్ధంగా చేసేయాలన్నారు. మరి మీకు 50 సెంట్ల స్థలం చట్టబద్ధంగా చేయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈడబ్ల్యూసీ శాఖ ద్వారా మరి భవనానికి కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తా. మరి మన ఈ వేదిక ద్వారా మా కాపు కులస్తుల తరఫున మన పీకే పార్థసారథి గారిని ఎంపీ నిధుల ద్వారా కూడా ₹1 అందజేయవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, కాబట్టి ఎందుకంటే ఎంపీ నిధులు అయితే బాగా ఇవ్వచ్చు, ఎందుకంటే గతంలో ఇక్కడ ఉప్పల్ సంఘానికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కాపులకు కూడా మేము స్థలం ఇచ్చాం. గతంలో మీరు ప్రోత్సహించిందే ₹1 నిధులు కూడా మా కాపు భవన్లకు ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం ఇంకా చాలా సేపు ఉండాలి. కానీ ఈ రోజు బాలకృష్ణ గారు హిందూపూర్ లో ప్రోగ్రాం ఉంది, మళ్ళా ఇక్కడికి రావాలి. నిజంగా ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. మరి రాయలేని కొండ మన పెనుగొండ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం మరి బహుడు బడిగిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం కూడా ఈ రోజే మరి బాలయ్య చేతుల మీదుగా ఈ రోజు మనం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీరందరూ సాయంకాలం కూడా బాలయ్య గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ జై హో శ్రీకృష్ణదేవరాయ. అక్క చాలా సంతోషం అక్క.